కాంగ్రెస్ నేతలతో పోలీసులు పోటీ పడుతున్నారు. అన్నింటా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వేధించడంలోనూ వేపుకు తినడంలోనూ కాంగ్రెస్ కు ఏమాత్రం తగ్గడం లేదు. అసెంబ్లీని ముట్టడిస్తారన్న అనుమానంతో పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులతో నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నిరుద్యోగ జేఏసీ నేత కిరణ్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు. అశోక్ నగర్ లో కొడంగల్ రవిని అక్రమంగా అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల రూమ్ల వద్ద నానా హంగామా సృష్టిస్తున్నారు. పోలీసుల చర్యలను నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ నేతలతో పోలీసులు పోటీ పడుతున్నారు. అన్నింటా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వేధించడంలోనూ వేపుకు తినడంలోనూ కాంగ్రెస్ కు ఏమాత్రం తగ్గడం లేదు. అసెంబ్లీని ముట్టడిస్తారన్న అనుమానంతో పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులతో నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నిరుద్యోగ జేఏసీ నేత కిరణ్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు. అశోక్ నగర్ లో కొడంగల్ రవిని అక్రమంగా అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల రూమ్ల వద్ద నానా హంగామా చేస్తున్నారు. పోలీసుల చర్యలను నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇక కాంగ్రెస్ నేతలతో పోలీసులు పోటీ పడుతున్నారు. అన్నింటా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వేధించడంలోనూ వేపుకు తినడంలోనూ కాంగ్రెస్ కు ఏమాత్రం తగ్గడం లేదు. అసెంబ్లీని ముట్టడిస్తారన్న అనుమానంతో పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులతో నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నిరుద్యోగ జేఏసీ నేత కిరణ్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు. అశోక్ నగర్ లో కొడంగల్ రవిని అక్రమంగా అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల రూమ్ల వద్ద నానా హంగామా సృష్టిస్తున్నారు. పోలీసుల చర్యలను నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, మరి అసెంబ్లీని ముట్టడిస్తారన్న అనుమానంతో పోలీసులు నిరుద్యోగ జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఏదైతే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ నిరుద్యోగులు అయితే సర్కారుపై రోజు రోజు తిరగబడుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ సర్కార్ నిరసిస్తూ వాళ్ళ అసెంబ్లీకి ముట్టడి ఇచ్చారని పిలుపునిస్తూ అనుమానంతో పోలీసులు ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అక్రమ అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి నిరుద్యోగుల జేఏసీ నేత కొడంగల్ రవిని అశోక్ నగర్ లో ఆయన రూమ్ ముందు భారీగా పోలీసులు మోహరించి తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. దాంతో అక్కడే చిక్కడపల్లి లైబ్రరీ వద్ద మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు స్టడీ హాల్ కు వెళ్తున్న విద్యార్థులను సైతం పోలీసులు వదిలిపెట్టలేరు. ఎవరిని పడితే వారిని ఎక్కడ పడితే అక్కడ అక్రమ అరెస్ట్ చేశారు. ఇటు అశోక్ నగర్ కావచ్చు, అటు చిక్కడపల్లి కావచ్చు, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో నిరుద్యోగులను అయితే ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అటు హైదరాబాద్ వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులను అరెస్ట్ చేశారు. అటు నిరుద్యోగుల అక్రమ అరెస్టును నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అటు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అయితే నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో నిరుద్యోగులు తమ నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పాశవికంగా వేరేస్తుందని ప్రధానంగా తప్పుపడుతున్నారు. ఇలా అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అని నిరుద్యోగ జేఏసీ నేతలు తేల్చి చెబుతున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగుల జేఏసీ నేతలు ఇండ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని యావత్ తెలంగాణ నిరుద్యోగులు అయితే ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్
ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఇలా నిరుద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ పోలీసులతో అక్రమ అరెస్టు చేయడాన్ని ప్రధానంగా తప్పుపడుతున్నారు. ఏదైతే నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తమ ఉద్యోగాలను అడుగుతున్నాం, మేము 2.5 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం ఉద్యోగ నోటిఫికేషన్ కోసం. ఒక్క నోటిఫికేషన్ ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేయడం లేదు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లో ఇదే రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ లో నిరుద్యోగులు చిట్ చాట్ చేశారు. ఏదైతే 2 లక్షల ఉద్యోగం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్తుకు రావడం లేదా అని ప్రధానంగా అయితే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఉచిత హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రధానంగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇప్పటికీ నిరుద్యోగులు మెరుపు సమ్మెలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఏమైనా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం లోపు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. ఇట్లా పోలీసులతో అక్రమ అరెస్ట్ చేస్తే ఇంత అక్రమ అరెస్ట్ చేసినా ఏమి చేసినా ఈ ఉద్యమాన్ని ఆపలేదంటూ నిరుద్యోగులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల సమస్యలు కనిపించాయి, కానీ ముఖ్యమంత్రి అయ్యాక నిరుద్యోగుల సమస్యలు జాబులు కనిపించడం లేదా అని ప్రధానంగా అయితే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసర్.